అందరికీ మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనము. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2025 సంవత్సరములో 8వ నెలలో 31వ దినము ఆరాధన దినమై సన్నిధికి రానిచ్చి నీ కృప చూపినందులకు వందనములు, స్తోత్రములు. ఆరాధనలో పాలు పొందే గొప్ప ధన్యత అనుగ్రహించినందులకు వందనములు, స్తోత్రములు. వాక్యమును చదువుకునే ధన్యత ఇచ్చినందులకు వందనములు. ఆ వాక్యమును ధ్యానించుటకు పూనుకొనుచుండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వినగల చెవులు, గ్రహించగల హృదయమును దయచేయుమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి ఆగస్టు నెలలో మనము స్వాతంత్ర్యమును గురించి ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క లక్షణములలో ఒక లక్షణము స్వతంత్రత. మరి దేవుడు మానవులకు అన్ని లక్షణాలను ఇచ్చి స్వతంత్రతను ఇవ్వకపోతే ఈ లక్షణములను వాడుకొనలేరు. అందుకే దేవుడు స్వతంత్రుడు గనుక ఆయన తన ఇష్టప్రకారం సమస్తం చేయగలడు గనుక మానవులకు కూడా అన్నీ ఇచ్చి మానవులు కూడా స్వతంత్రులుగా జీవించడానికి స్వాతంత్ర్య లక్షణాన్ని కూడా ఇచ్చారు. ఆ స్వాతంత్ర్య లక్షణాన్ని మానవుడు దేవుని చిత్తమునకు అనుకూలముగా వాడుకొని ఉపయోగించుకొని దైవ చిత్తములో ఉండి స్వతంత్రాన్ని అనుభవిస్తూ సాగాలి. ఎందుకంటే దేవుడు మరి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన స్వతంత్రాన్ని మరి చక్కగా వాడుకొని నడిపించగలడు. మానవుడు సర్వశక్తిమంతుడు కాదు కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడి దేవుని వశములో ఉండి దేవుని అదుపులో ఉండి దేవుని చిత్తానికి అనుకూలముగా స్వతంత్రాన్ని వాడుకోవాలి. అప్పుడే మానవ స్వాతంత్ర్యం మరి దుర్వినియోగము కాకుండా సద్వినియోగము కాగలదు. అలాగా దేవుని చిత్తానికి లోబడకుండా స్వాతంత్ర్యాన్ని మనము వాడుకుంటే మన స్వాతంత్ర్యము వలన మనకు హాని సంభవించడానికి ఆస్కారం ఉంది. అందుకోసమే పౌలు మహనీయుడు కొరింథీ పత్రికలో చెబుతూ ఆయన ఏమన్నాడు అంటే, అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్ర్యము కలదు. 10వ అధ్యాయం మరి 23వ వచనములో, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అది కాబట్టి స్వతంత్రం ఉంది కదా అని చెప్పి అన్నీ చేయలేం. కొన్ని చేసేవి ఉన్నవి, కొన్ని చేయనివి ఉన్నవి, కొన్ని మేలుకరమైనవై ఉన్నవి, కొన్ని హానికరమై ఉన్నవి, కొన్ని క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి, కొన్ని నాశనమును కూడా కలగజేస్తాయి. అందుకోసం దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మరి
సద్వినియోగము చేసుకొని మేలు పొందుటకు, క్షేమాభివృద్ధి పొందుటకు, దేవుని చిత్తములో ఉండుటకు మన స్వాతంత్ర్యాన్ని వాడుకోవాలి. అలాగూ వాడుకున్నప్పుడు స్వాతంత్ర్యం మనకి ఆశీర్వాదం అవుతుంది, లేకపోతే హానికరం అవుతుంది. మరి ఈ యొక్క స్వాతంత్ర్యం, మానవుడు దేవుడు కాబట్టి మొదటి మానవుడైనటువంటి ఆదాము ఈ స్వాతంత్ర్యాన్ని సరిగా వాడుకొనలేక దాసుడైపోయాడు. అలాగే మానవుల రక్షణార్థమై వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యాన్ని సరిగా వాడుకొని ఆయన స్వతంత్రుడయ్యాడు. మనలందరినీ కూడా ఆయన చేసిన దానిని బట్టి, ఆయన్ని అనుసరించుటను బట్టి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మన అంశం గత వారంలో కూడా చెప్పుకున్నాం. ఆదామునందు దాసత్వము, క్రీస్తునందు స్వాతంత్ర్యము. కాబట్టి మరి ఆదాము వలె స్వాతంత్ర్యాన్ని సరిగా వాడుకోలేక దాసులము కాకూడదు. క్రీస్తు వలె స్వాతంత్ర్యాన్ని సరిగా వాడుకొని మనము స్వతంత్రులముగా జీవించడానికి పూనుకోవాలి. ఇది మనము చేయవలసినటువంటి పని. కాబట్టి గత వారంలో మనం ఈ యొక్క అంశం మీద 4 విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు ఒక 3 విషయాలు చెప్పుకుందాం. మరి గతములో మనం చెప్పుకున్న విషయాలు మీకు జ్ఞాపకం ఉండే ఉంటాయి అనుకుంటున్నాను, లేకపోతే యూట్యూబ్లో వినవచ్చు. సరే, 5వది మనం చూసినట్లయితే మరి రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆదామునందు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది, అయినా పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలుబడి చేస్తూ ఉంది. చూసారా, మరి పాపము వలన మరణము వచ్చింది. ఈ మరణం ఏం చేసింది? ఏలుబడి చేస్తూ ఉంది. మానవులను దాసులను చేసి, పాపము ఏలుబడి చేసి మానవుణ్ణి మరణములోనికి నడిపిస్తూ ఉంది. ఇలాగ పాపం రావటానికి కారణమేమిటి అని అంటే ఆదాము యొక్క హెచ్చింపు. ఆదాము యొక్క హెచ్చింపు. హెచ్చించుకోవటము అంటే అర్థమేంటి? తగ్గించుకోవటము అంటే అర్థమేమిటి? మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. దేవుడు మనల్ని హెచ్చించేటట్లుగా ఉండాలి. మనల్ని మనమే హెచ్చించుకుంటే పడిపోతాం. దేవుడు హెచ్చిస్తే హెచ్చింపబడతాం. ఎందుకంటే హెచ్చించటమైనా తగ్గించటమైనా అది దేవుని యొక్క చేతిలో ఉంది. దానికి తగినవాడు దేవుడు. అంతేగాని మనం హెచ్చించుకుంటానికి పనికిరాం. అంత స్తోమత మనకు లేదు. అందుకోసమే మనం ఎప్పుడూ కూడా మనకి మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకోవటము అంటే అర్థమేమిటి అంటే సొంత శక్తి మీద ఆధారపడటం, సొంత శక్తిని నమ్ముకోవటం, సొంత బలమును నమ్ముకోవటం. దాన్ని ఏమంటారు అంటే అతి విశ్వాసములోనికి వెళ్ళకూడదు. విశ్వాసం ఉండొచ్చు కానీ అది అతిగా ఉండకూడదు. అలాగే ఏ విషయమైనా
తగిన విధంగా ఉండాలి కానీ అది అతి కాకూడదు. ఎప్పుడైతే అతి అయ్యిందో, ఎక్కువయ్యిందో, అప్పుడు అది హానికరముగా మారిపోతుంది. అందుకోసం జడ్జిమెంట్ దేవుడు చేయాలి కానీ మనం చేయకూడదు, మనం చేసుకోకూడదు. తీర్పు తీర్చుటకు ఆయన తగినవాడు. తగ్గించటమైనా హెచ్చించటమైనా ఆయన ద్వారా జరగాలి, ఆయనే చెయ్యాలి, అంతేగాని మనం చేసుకోకూడదు. అందుకోసమే ఇక్కడ మనం ఈ వాక్యములో భావం ఏమిటి అంటే, ఆదాము దేవుని యొక్క మాటలో ఉండకుండా, అంటే దేవుడు చెప్పిన పరిధిలో ఉండకుండా దాన్ని దాటాడు, అంటే హెచ్చించుకున్నాడు. ఆ చెట్టు పండు నీవు తినవద్దు, తినుదినమున చచ్చెదవు అని చెప్పాడు దేవుడు. అది దేవుడిచ్చిన పరిధి, ఆ పరిధిని దాటకూడదు. కానీ ఆదాం గారు ఏం చేశారు అంటే, అవ్వమ్మ గారు తర్వాత ఆదాం గారు ఆ పరిధిని దాటారు. అంటే తమను ఏం చేసుకున్నారు? దేవుని కంటే హెచ్చించుకున్నారు. ఒకరి మాట మనం లెక్క పెట్టడం లేదంటే అర్థం ఏంటి? మనము వారి కంటే హెచ్చించుకుంటున్నాం, వారు చెప్పింది తక్కువ చేస్తున్నాం, మన ఆలోచన దానిపైన పెట్టుకుంటున్నాం. దేవుడి ఆలోచన ఏమిటి? దేవుని సలహా ఏమిటి? దాన్ని తినవద్దు. మరి ఇప్పుడు ఆదాము అవ్వల యొక్క ఆలోచన ఏమిటి? దాన్ని తినాలి. చూసారా ఎంత తేడా వచ్చిందో? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? దేవుని యొక్క సలహాను, దేవుని యొక్క మాటను ఎరిగినటువంటి, దేవుడు చెప్పినటువంటి దానిని వారు దాటిపోయారు. దాటిపోయారు అంటే అర్థం ఏంటి? హెచ్చించుకున్నారు. దేవుని పరిధిలో నుండి తమ సొంత తెలివి, బలం, జ్ఞానంలోనికి వచ్చారు కాబట్టి దేవుడు వద్దన్న దాన్ని చేయటానికి పూనుకున్నారు. ఎప్పుడైనా మనం కూడా అంతే. దేవుడు చెప్పిన అదుపులో లేకపోతే, మనం సొంత ఆలోచనలోనికి వెళితే మనం కూడా ఏం చేస్తూ ఉంటాము అంటే హెచ్చింపులోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అపవాది లూసిఫర్, సాతానుడు కూడా అదే చేశాడు. దేవుడు ఈ లూసిఫర్కు తన తర్వాతి స్థానం ఇచ్చాడు. కానీ ఈ లూసిఫర్ ఏం కోరుకున్నాడు? ఆయన స్థానాన్నే కోరుకున్నాడు. అంటే దేవుడు తనకిచ్చిన పరిధిని దాటిపోయాడు, తన సొంత ఆలోచన చేశాడు, హెచ్చించుకున్నాడు. అందుకే ఏమైపోయాడు? పాతాళములో అడుగు భాగానికి పడిపోయాడు. ఆ గొప్ప దేవదూతే దేవుణ్ణి దాటి హెచ్చించుకుంటే పడిపోతే మానవ మాతృలమైన మనమెంత? అందుకే మనం మన స్వాతంత్ర్యాన్ని ఏం చేయాలి? ఆయన పరిధిలో, ఆయన దగ్గర తగ్గించుకొని దాన్ని వాడుకోవాలి. అంతేగాని దాన్ని దాటకూడదు, మీరకూడదు. మీరితే అపాయం అయిపోద్ది, అతిలోకి వెళ్ళిపోద్ది, హెచ్చింపులోనికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనము పరిపూర్ణులము కాదు. దేవుని అధీనములో ఉండుట మనకు క్షేమాభివృద్ధి, అన్నిటికీ మంచిది. అది దాటితే ప్రమాదం, హానికరం. కాబట్టి ఇప్పుడు ఆదాము గారు ఏం చేశారు? హెచ్చించుకొనుటను బట్టి దాసత్వములోనికి వెళ్ళిపోయారు. తెలియదు. అలాగ దేవుని మాట దాటిన తర్వాత ఇప్పుడు అపవాది వశములోనికి వెళ్ళిపోయారు. వారు అపవాది యొక్క అధీనములోనికి వెళ్ళారు. ఇప్పుడు వారికి ఏలికి ఎవరయ్యారు అంటే అపవాది అయ్యాడు, దేవుడు కాదు. దేవుడు మాట విన్నంతకాలం దేవుని యొక్క పాలనలో ఉన్నారు వాళ్ళు. దేవుని మాటను ఎప్పుడైతే దాటారో అప్పుడు అపవాది మాట విని వాళ్ళు దేవుని మాట దాటారు. కాబట్టి ఇప్పుడు అపవాది యొక్క పాలనలోనికి వెళ్ళిపోయారు. చూసారా? హెచ్చింపు ఏం చేస్తుందంటే మనల్ని
పరిపాలనలోనికి నడిపిస్తుంది. ఇకప్పుడు మన స్వాధీనంలో ఉండం. మనం చేయాలనుకున్నది చేయలేం, చేయకూడదే అన్నది మానలేం. ఇప్పుడు మనుషుల బలహీనతలు ఇవే. చెయ్యాలని తెలుసు కానీ చెయ్యలేరు, చెయ్యకూడదు అని తెలుసు మానుకోలేరు. అన్నీ జరగటం లేదా? చెడుగును అందరూ మానుతున్నారా? మంచిని మాత్రమే చేస్తున్నారా? మంచిని మానటం, చెడుగును చేయటం ఎందుకు జరుగుతుంది అంటే దేవుని పాలనలో నుండి బయటకు వచ్చాం. సొంత పాలన ఆశించి సాతాను పాలనలోనికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన ఇష్టం జరగదు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? పాపం ఏలుబడి చేస్తుంది. పాపాధికారి అపవాది ఏలుబడి చేస్తున్నాడు. అందుకే మనలో దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు మరి జరుగుతున్నాయి. దేవునికి అనుకూలమైన పనులు జరగట్లా. దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. మరి దీన్ని బట్టి ఏం కలుగుతుంది? మరణము ప్రాప్తిస్తూ ఉంది, నరకం ప్రాప్తిస్తూ ఉంది. అందుకోసమే యేసయ్య ఏం చేశాడు అంటే ఆయన తగ్గించుకొని, మనిషిగా వచ్చి తగ్గించుకొని దీన్ని సరిచేశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. అదండి సంగతి. ఆయన దేవుడై ఉండే నరుడుగా వచ్చి తగ్గించుకున్నాడు మనందరి పక్షముగా. దేవుని ఎదుట, తండ్రి ఎదుట తగ్గించుకొని ఆయన ఆ మొదటి మానవుడు హెచ్చించుకొని చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి వచ్చిన పాపం వల్ల వచ్చిన మరణాన్ని ఆయన అనుభవించి తగ్గించుకొని దాన్ని మనకు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా మొదటి మనిషిలాగా మనము హెచ్చించుకోకూడదు. కడపటి ఆదామైన యేసయ్యలాగా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దీవించబడతాం, హెచ్చించుకుంటే భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. లేక హెచ్చించుకుంటే దాసులం అవుతాం, తగ్గించుకుంటే స్వతంత్రులం అవుతాం. ప్రియమైనటువంటి వారులారా, అందుకో భక్తులందరూ కూడా తగ్గించుకున్నారు. ఏ భక్తులు కూడా తమ సొంత ఇష్టాన్ని చేసుకోలా. అబ్రహాము తన ఇష్టాన్ని నెరవేర్చుకోలా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుడు చెప్పిందే చేశాడు, చెప్పని దాన్ని చేయటానికి సాహసించలేదు. అలాగే భక్తులందరూ కూడా. కాబట్టి మనం దేవుని అదుపులో ఉండాలి, దేవుడి దగ్గర తగ్గించుకోవాలి, దేవుడు చెప్పినట్లు చేయటానికి పూనుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు, తన్ను తాను, అది మనం గమనించాల్సింది. దేవుడు హెచ్చించాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది నోటగుంట మనం వినే మాటలు, మాకేంటండి, మాకేంటి, ఏం తక్కువ మాకు అనుకుందాం. మనకేమీ తక్కువ లేదు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అయినా మన బ్రతుకు మన చేతిలో లేదుగా. ఆ ధనవంతుడు అట్లాగే అనుకున్నాడు కదా 12వ అధ్యాయం లోకాసు వార్తలో. ఇంకా నాకేంటి, కావలసినంత ధాన్యం ఉంది అనేక సంవత్సరాలకి. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తినమని, త్రాగమని, సుఖించమని. కావలసినంత తినటానికి తినేటువంటి నోరుంది, అన్నీ ఉన్నాయి, కానీ నోట్లో శని కూడా ఉంది అంటారు కదా. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఈ రాత్రి నీ బ్రతుకు ముగించిపోతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు తింటారు? అన్నీ ఉన్నా కానీ మన చేతిలో ఏమీ లేదు. ఇది మనం గ్రహించుకోవాలి. అందుకే మనము దేవుడి దగ్గర అణగిమణిగి ఉండాలి.
తగ్గించుకొని ఉండాలి. ఎక్కువ ఆలోచనలు చేయకూడదు, అతిగా ఆలోచించకూడదు. కాబట్టి ఆ ధనవంతుడు ఆ రాత్రే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మరి పోగొట్టుకుంటే ఇవన్నీ ఎవడ వశం అయిపోయినాయి? కాబట్టి ఏది మన అధీనంలో లేదు కదా. అందుకే మనం ఏం చేయాలి? అన్నీ చేయగలిగిన, బ్రతికించగలిగిన, సంపగలిగిన, ఏమైనా చేయగలిగిన దేవుని దగ్గర తగ్గించుకొని బతకాలి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి యేసయ్య మనకు మాదిరి చూపించడానికి వచ్చి ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. అలాగే తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడు. ప్రభువే స్వయంగా చెబుతున్నారు, నిన్ను నీవు హెచ్చించుకున్నావా, నువ్వు ఖచ్చితంగా తగ్గించబడతావు. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అది మన పని ఏంటి? తగ్గించుకునే పని, దేవుని పని. మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు. మనం హెచ్చించుకొని దేవుని చేత తగ్గించబడటం మనకి మేలా, దేవుని దగ్గర మనం తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడటం మేలా? ఇది మనం గమనించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూశారా? మనం తగ్గించుకోవాలి. ఇక్కడ యాకోబు గారు ఏమంటారు అంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. ప్రభువు దృష్టికి అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. ఎందుకని? దేవుడు గొప్పవాడు, ఆయనే మనకి మూలమైన వాడు. ఆయనను బట్టి మనమున్నాము, కానీ మనల్ని బట్టి ఆయన లేడు. మనుషులు చేసే పాపాలన్నిటిలోనికి గొప్ప పెద్ద పాపం ఏంటి అంటే దేవుణ్ణి మనం చేసుకోవటం. దేవుడు మనల్ని చేశాడు, అది రీజన్. మనం దేవుణ్ణి చేసుకోవటం అది సరి అయినది కాదు. తండ్రి బిడ్డ పుట్టటానికి కారకుడు, కానీ తండ్రి పుట్టటానికి బిడ్డ కారకుడు కాలేడు. ఎలాగ కారకుడు అవుతాడు? ఎంత అయితే మాత్రం. తండ్రి ద్వారా బిడ్డ వచ్చాడు, అది సబబు, సరి అయినటువంటిది. మరి బిడ్డ ద్వారా తండ్రి వచ్చాడు అంటే అది ఎలాగ ఉంటుంది? అలాగే దేవుణ్ణి బట్టి మనం ఉన్నాము, కానీ మనల్ని బట్టి దేవుడు లేడు. కాబట్టి దేవుడి దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఆయన దగ్గర విధేయత కలిగి ఉండాలి, ఆయన చెప్పినట్లు చేసే వారంగా ఉండాలి, ఆయనకు లోబడే వారంగా ఉండాలి, వినయ విధేయతలు కలిగిన వారముగా ఉండాలి. ఇది దేవుడి దగ్గర మనం ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? మనల్ని హెచ్చిస్తారు, దీవిస్తారు, అన్ని విధాలా మనకి మేలు కలిగిస్తారు. కాబట్టి ఆదాము గారు ఏం చేశారు అంటే హెచ్చించుకున్నారు, దాసుడైపోయాడు. క్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు, అన్ని నామముల కంటే పై నామమునకు హెచ్చించబడ్డారు. ప్రేమైన వారలారా, దేవుని ఎదుట తగ్గించుకొని హెచ్చింపబడదామా, హెచ్చించుకొని తగ్గింపబడదామా? ఆలోచిద్దాం. స్వాతంత్ర్యంలో ఉందామా, దాసత్వములో ఉందామా? 6వది మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఇక్కడ పౌలు గారు కొరింథీ పత్రికలో పునరుద్ధానం గురించి తెలియజేస్తూ అనేక విషయాలు తెలియజేశారు. అలాగూ తెలియజేస్తూ పౌలు గారు ఏమన్నారు అంటే, మరి ఆదాము గురించి
క్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, కడపటి మనుష్యుడు ఆదాము జీవింపజేయు ఆత్మ. చూసారా, మనిషి దేవుని యొక్క పరిధిలో జీవించగలడు, జీవించు ప్రాణి, అంతేగాని జీవింపచేయలేడు. మనం దేవుని వలె పరిపూర్ణముగా అన్నీ చేయలేం. దేవుని యొక్క అధీనములో ఉండి చేయగలం. అది గమనించాలి మనం. అంటే దేవుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వాడు. ఆయన అనుకున్నది ఏదైనా చేయగలడు. మనకే స్వతంత్రం ఉంది, కానీ మన ప్రతిపత్తి ఎంతవరకు ఉంది అంటే కొంతవరకే మనం చేయగలం, అన్నీ చేయలేం. అందుకోసం మనము జీవించగలవారము. మన పరిమితి ఇది. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, మనము పరిమితి కలిగినటువంటి వాడు. కాబట్టి పరిమితి కలిగినటువంటి మనం అపరిమితమైనటువంటి ఆలోచన చేయకూడదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే ఉండాలి. మన పరిధి ఎంతవరకు అంతవరకే ఉండాలి. అందుకోసమే చాలామంది మేము చచ్చి బ్రతుకుతామని చెప్పారు. సావటం చేతనైంది కానీ బ్రతకటం చేత కాదు. చాలామంది సమాధుల్లోకి వెళతాం మళ్ళీ వస్తామని చెప్పారు. వెళ్ళారు కానీ తిరిగి రారు. ఎందుకంటే ఆ స్థోమత లేదు. దేవుడు ఆయన వెళ్ళాడు, సరిపోయారు, సమాధిలోనికి వెళ్ళారు, తిరిగి వచ్చేసారు. ఆయన తిరిగి లేస్తానని చెప్పారు, అలాగే లేచి వచ్చాడు ఆయన. అది దేవుడికి మనకి ఉన్న వ్యత్యాసం. కాబట్టి మనము జీవించే ప్రాణులమే కానీ జీవింపచేయు ఆత్మలము కాము. కాబట్టి మనం దేవుడి మీద తప్పనిసరిగా ఆధారపడాలి. ఆయన పరిధిలో ఉండాలి. ఆయన చెప్పినట్లు చేసేవారంగా ఉండాలి. అదే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. ఇంకా చూడండి, అదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అపరిమిత శక్తి లేనటువంటి ఆదాము ఏం తీసుకొచ్చాడు? మనకి మరణాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే తను పరిమితిలో ఉండాలి. ఆ పరిమితి దాటాడు, పాపి అయ్యాడు, మరణం తెచ్చుకున్నాడు. మనల్ని పాపులుగా చేసి మనందరి మరణానికి కారణమయ్యాడు. వారసత్వంగా మనకి ప్రాప్తించింది. అందుకే పాపములోనే పుడుతున్నాం, పాపములోనే జీవిస్తున్నాం, నరకానికి వెళ్ళిపోతూ జరిగేది. కాబట్టి మనది పరిమితమైనటువంటి, దేవుడు అపరిమితమైనటువంటి వాడు. మన పరిమితిలో మాత్రమే మనం ఉండాలి. దాన్ని ఎప్పుడు దాటి ఆలోచించకూడదు, చేయకూడదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపర్చుకొన చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూశారండి, అది ప్రభువు చేయగలరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మనలను తనకు సమానమైనటువంటి అంతస్తులోనికి మనము తయారవటానికి అవసరమైనవన్నీ చేసి అలాగూ మనల్ని తయారు చేస్తున్నారు అని చెబుతున్నారు పౌలు గారు.
ఏదైనా ఆయన చేయాల్సిందే, మన వల్ల కాదు. మనం మార్చుకోలేం, మనం చేయలేం. అందుకోసం ఆదామునందు మనందరము కూడా మృతతుల్యములై ఉన్నాం. సావగలం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సావటం తెలుసు కానీ బ్రతకటం తెలియదు. కొంతమంది సావటానికి ప్రయత్నం చేసి అంటనే సావకుండా బతికితే ఆసుపత్రిలో వైద్యం చేసి చేపిస్తూ ఉంటే బతకాలని ఆశ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అయ్యో ఎందుకు ఈ తప్పు చేశాను అని చెప్పి. బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ బ్రతకలేరు. చూసారా? సావటం అయితే సులువే కానీ బ్రతకటం కష్టం కదా. అందుకోసమే దేవుడు జీవింప చేయగలడు. మనము జీవించగలము కానీ జీవింప చేయలేము. ఒకవేళ జీవింప చేయటమే మనకు తెలిస్తే మనం ఎప్పటికీ సావం. దేవుళ్ళలాగా ఎప్పుడు నిత్యం అలాగే ఉంటాం. అందుకే ఆదామునందు మరణం వచ్చేసింది, క్రీస్తును బట్టి పునరుద్ధానం వచ్చింది, అంటే బ్రతుకొచ్చింది. అంటే నీవు నీ మరణము నుండి విడిపింపబడి జీవించాలి అంటే నీవు క్రీస్తు ద్వారా మాత్రమే జీవించగలవు. కాబట్టి నీ స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేయాలి? క్రీస్తుకు అనుకూలముగా నడుచుకొనుటకు మలుచుకోవాలి. అలా కాకోకుండా నేను ఆదాములాగా చేస్తాను నా ఇష్టం అన్నావా, ఇంకా నీకు జీవించే పరిస్థితులు ఉండవు. మరణం నిన్ను నరకానికి లాక్కుపోతుంది. ఆదామును లాక్కుపోయినట్టు, అపవాదిని లాక్కుపోయినట్టు. చూసారా ఎంత ప్రమాదం ఉందో? అందుకోసమే ఆదాము జీవించే ప్రాణి మాత్రమే, క్రీస్తు జీవింపజేయు ఆత్మ. అందుకోసమే ఆదామును బట్టి అందరం చనిపోతున్నాం, క్రీస్తును బట్టి అందరం బ్రతికింపబడతాం. మరి క్రీస్తు దగ్గర నువ్వు ఎలాగ ఉంటున్నావు? ఆదాములాగా ఉండబాకు. క్రీస్తు వలె వినయ విధేయతలు కలిగి తండ్రి దగ్గర ఎలాగ ఉన్నాడో క్రీస్తు, నీవు అలాగ ఉండగలిగితే నీవు జీవించగలుగుతావు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు అదే చెప్పారు. నేను ప్రాణాన్ని పెట్టగలను, మరలా దాన్ని తీసుకోగలను. పెట్టుటకు నాకు అధికారం ఉంది, తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఉంది. ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని మాట యేసయ్య చెప్పాడు. అందుకే యేసును బట్టి మనకు బ్రతుకు ఉంది కానీ ఆదామును బట్టి బ్రతుకు లేదు. అందుకే ఆదాములో నుండి మనము క్రీస్తులోనికి రూపాంతరము చెందాలి. ఇక 7వది చూడండి. అదే కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనము. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చూడండి, మొదటి మనుషుడైన ఆదాము భూలోక సంబంధి, మంటిలో నుండి పుట్టినవాడు, భూ సంబంధి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధి. వ్యత్యాసం గమనించాలి మనం. ఈ భూలోక సంబంధి మట్టిలో నుండి వచ్చాడు, మరి పరలోక సంబంధి మహిమలో నుండి వచ్చాడు. మట్టి సంబంధి మహిమ రూపములోనికి మార్చబడాలి. దేవుడు మనలను మట్టితో చేసినప్పటికీ మహిమ స్వరూపులుగానే చేశాడు. తన మహిమనే ఇచ్చాడు, తన స్వరూపం, తన పోలిక. మట్టి మినహా మనిషి దేవుడు పోలికలోనే ఉన్నాడు, దేవుని స్వరూపంలోనే ఉన్నాడు. అంటే మహిమతోనే ఉన్నాడు. మహిమతో ప్రకాశిస్తున్నారు కాబట్టే వారికి వస్త్రాలు అవసరం లేకపోయాయి. మహిమే వారికి వస్త్రముగా ఉంది. మహిమతో కప్పబడ్డారు వాళ్ళు. అందుకే దేవుడు చేసినప్పుడు
ఆ మొదటి మనుషులకు వస్త్రాలతో పని లేకుండా పోయింది. మరి ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థితి నుండి పడిపోయారో అప్పుడు దిగంబరత్వం, అంటే మహిమ పోయింది, దిగంబరత్వం వచ్చింది. చూసారా? కాబట్టి ఇప్పుడు ఈ మొదటి మనుషుడు ఏమైపోయాడు? భూలోక సంబంధి అయిపోయాడు. భూపరిధిలో మాత్రమే జీవించడానికి అలవాటు పడిపోయినాడు. అందుకోసమే ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఇదే కదా ఆలోచనలన్నీ. అంతేనా? ఏమన్నా మహిమ తలంపులు ఏమన్నా ఉన్నాయా? మట్టి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఈ భూమి మీద ఏం సంపాదిద్దాం, ఏం చేద్దాం, ఎలా బ్రతుకుదాం, ఎలాగా, ఏంటి, ఇదే కదా కథ అంతా. అందుకే భూ సంబంధి అనవలసి వచ్చింది. మరి ఈ భూ సంబంధిగానే ఉంటే, మట్టి సంబంధములోనే ఉంటే మరి మహిమ రాజ్యానికి వారసుడు ఎలాగవుతాడు? మహిమలోనికి ఎలాగ ప్రవేశిస్తాడు? అందుకోసమే యేసయ్య వచ్చాడు. భూ సంబంధులను మహిమతో నింపి పరలోక సంబంధులుగా చేయటానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పైనుండి వచ్చాడు. పైనుండి వచ్చాడు కాబట్టి పైకి తీసుకెళ్ళగలడు. మట్టిలో నుండి వచ్చాడు కాబట్టి మొదటి మనుషుడు ఈ మట్టికే మన జీవితాలను పరిమితం చేయగలిగాడు. మనం కూడా అదే పాఠం నేర్చుకున్నాం. ఇది దాటాలి, క్రీస్తు దగ్గరకు రావాలి, పరసంబంధమైన ఆలోచన చేయాలి. ఆ పరలోకములోనికి చేరుకొనుటకు మనం ప్రయత్నం చేయాలి, పని చేయాలి, పరివర్తన కలిగి జీవించాలి. లేకపోతే ఎలాగ సాధ్యమవుతుంది? అందుకోసమే ఆ మొదటి మనుష్యుడు భూ సంబంధి కాబట్టి దాసత్వములో మునిగిపోయాడు. క్రీస్తు పరలోకములో నుండి వచ్చాడు కాబట్టి స్వతంత్రుడుగా ఉన్నాడంటే మహిమతో ఉన్నాడు కాబట్టి స్వతంత్రుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మట్టిలో నుండి మహిమలోనికి మార్పు పొందాలి. భూ సంబంధములో నుండి పరసంబంధానికి మార్పు పొందాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనములు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, పౌలు గారు స్పష్టంగా చెప్పారు ఇక్కడ. భూ సంబంధికి, భూలోక సంబంధికి, మట్టిలో నుండి వచ్చిన వాని యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? వారి కడుపే వారి దేవుడు. ఎందుకోసం బతుకుతున్నావయ్యా అంటే తినటానికి బతుకుతున్నానండి, నాకు కావాల్సింది తిండే. ఆ తిండికి లోటు లేకుండా ఆలోచించుకొని పని చేసుకొని అందుకోసమే బతుకుతున్నాను. ఇప్పుడు మనిషికి ఏ దేవుడైపోయింది? కడుపే దేవుడైపోయింది. చూసారా ఎంత భయంకరమో? నాశనమే వారి అంతం. ఇలాగా బ్రతుకు తెరువునే దేవుడిగా భావించేవారు. నాస్తిక దేశంలో స్లోగన్ ఏంటంటే పనియే దేవుడు. నాస్తిక ప్రపంచానికి వారి స్లోగన్ ఏంటి అంటే పనియే దేవుడు నీకు, నీ పనే నీకు దేవుడు. పనే దేవుడా? పనే మనల్ని బ్రతికించగలదా? పనే మనకు ఆయుష్ని ఇవ్వగలదా? ఇది జరిగేదేనా? అలాగైతే అందరం పనులు చేసుకుంటాం కదా, కావలసినంత 24 గంటలు పని చేయగలం, చేస్తాం. కానీ పని వలన మరి మహిమ మనకి దొరకదు. మహిమ మనలను నిత్య జీవములోనికి నడిపించగలదు. అంతేగాని ఇంక ఏది నడిపించలేదు. కాబట్టి పనే మనకి దేవుడు కాదు, కడుపే మనకి దేవుడు కాదు.
తినటానికే మనం ఈ లోకంలో పుట్టలేదు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే పౌలు గారు అంటున్నారు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. మమ్మల్ని చూడండి, మా ఆస్తులు చూడండి, మా అంతస్తులు చూడండి, మా ధనములను చూడండి, మా అధికారాలను చూడండి, ఉంటాయా? ఎంతమంది జమీందారులు ఏమైపోయారు? ఎంతమంది ప్రపంచాలను ఏలుబడి చేసిన అలెగ్జాండర్ లాంటి వారు ఏమైపోయారు? గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమైపోయారు? ఆస్తిపరులు, అధికారాలు కలిగిన వారు, అంతస్తులు కలిగిన వారు అందరూ కూడా నశించిపోయారు కదా. నాశనమే వారి అంతమని చెబుతుంది దేవుని మాట. అది తిరుగులేని మాటక, ఎవడో కాపాడలేడు. పని దేవుడైన వారికి, కడుపే దేవుడైన వారికి చివరికి మిగిలేది ఏమిటి అంటే సర్వనాశనము. కాబట్టి వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడుతున్నారంట. ఏ విషయంలో? నేను చూడండి ఎంత సంపాదించాను, ఏంటి నాకు కొదువ అంటే జీవితం అర్థమయ్యిందా? పోనీ సంపాదించాం, ఓకే, ఎన్నాళ్ళు ఉంటావు? ఏమైనా తీసుకెళ్తావా ఈ సంపాదించిన దాన్ని? ఎవరన్నా తీసుకెళ్ళారా మనకు ముందు? మన తాతలు ముత్తాతలు ఏమన్నా తీసుకెళ్ళారా? వాళ్ళు తీసుకెళ్ళారా మనం తీసుకెళ్ళటానికి? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. రేపు మనము వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి ప్రయోజనం ఏముంది? దీని వలన మనం అతిశయపడితే ప్రయోజనం లేదు కదా. అన్నీ వదిలిపెట్టి పోతాం, ఇంకెందుకు ఆ అతిశయాలు, దీన్ని చూసి మురుచుకోవటాలు? చూసారా పౌలు గారు ఏం చెబుతున్నారు? కాబట్టి సిగ్గుపడవలసిన సంగతులు చేపడతారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. వీళ్ళ మనసంతా, వీళ్ళ హృదయం అంతా దేంతో ముడేసుకున్నారు? భూ సంబంధమైన వాటి అందు. దీని మీదే వాళ్ళ లక్ష్యం. వారు మనసు పెట్టుకున్నారు, ఆలోచన పెట్టుకున్నారు, అందుకోసమే బతుకుతున్నారు, అందుకోసమే పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు జీవించడానికి పనిచేయటల్లా, మరణము లేనటువంటి మహిమలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయటల్లా, నాశనం అవటానికి, మరణించడానికి, నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ మళ్ళీ పైగా అతిశయపడుతున్నారు. అందుకే అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? యేసయ్యను బట్టి అతిశయించాలి అని చెబుతున్నారు పౌలు గారు. ఎందుకని? ఆయన మరణము నుండి తప్పించి జీవములోనికి మనల్ని నడిపించారు. నాశనములో నుండి విడిపించారు మనల్ని. నాశనము కాకుండా, నాశనము కానటువంటి స్థలానికి తీసుకువెళ్తాను అని చెప్పారు. మరి అందును బట్టి మనం అతిశయించాలి, అంతేగాని ఈ లోకాట్లను చూసుకొని కాదు మనం అతిశయించాలి. అందుకే పౌలు గారు 20వ వచనంలో చెబుతున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అది మన శాశ్వత పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. పరలోకములో జీవగ్రంథములో నీ పేరు రాసుకుంటే నీవు నిరంతరము జీవించగలుగుతావు. మరణములో నుండి జీవములోనికి దాటిన వాడవవుతావు. భూలోక సంబంధము నుండి పర సంబంధములోనికి మారిన వాడవవుతావు. మట్టిలో నుండి మహిమలోనికి ప్రవేశించే వాడవవుతావు. ఆ మహిమ నీవు సంపాదించుకున్నప్పుడు అప్పుడు అతిశయపడు. నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం నమ్మవద్దు. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, పోయినారా పోయినారా
నిన్ను విడిచిపోయినారా ఉన్నారా? ఎంతో అల్లారు ముద్దుగా కన్నారు, నిన్ను పెంచారు, పెద్ద చేశారు. ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతానే ఉంటారు. మరి ఎందుకు నమ్ముకుంటావు ఈ లోకాన్ని? అందుకే నిత్యుడు నిరంతరము ఉండువాడు దేవుణ్ణి నమ్ముకో. నీవు నిత్యము ఉండటానికి, నిరంతరము ఉండటానికి తయారు కాగలుగుతావు. ఈ లోకాన్ని నమ్మి నీవు తయారవ్వలేవు. లోకములో ఉన్న వాటిని నమ్మి తయారవ్వలేవు. మోసం జరుగుతుంది, జాగ్రత్త. అన్నీ పోతాయి, అందరూ వెళ్ళిపోతారు, ఎవరో ఉండరు ఇక్కడ. పంచభూతముల మహావేంద్రముతో లయమైపోతాయి. అసలు ఏమీ ఉండదు. ఇంకా నువ్వు సంపాదించింది ఏముంటుంది? నివాసమే లేకపోతే నువ్వెక్కడ ఉంటావు? నువ్వు సంపాదించింది ఎక్కడ ఉంటుంది? యుద్ధం జరుగుతుంది, బాంబులు వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? నేలమట్టం అయిపోతున్నాయి. మనుషులు చనిపోతున్నారు, భవనాలు కూడా నివాసం ఉండటానికి పనికి రాకుండా నేలమట్టం అయిపోతున్నాయి. ఇదే కదా నీ సంపాదన, నీ బ్రతుకు. నీ చేతుల్లో లేదు కదా, నువ్వు కంట్రోల్ చేయలేవు కదా. కంట్రోల్ చేయగలిగిన వాడు ఉన్నాడు, ఆయన్ని నమ్ముకో. అందుకే వాక్యం చెబుతుంది, నరులను ఆశ్రయించుట కంటే, నరులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. ఊరికినే రాయబడింది ఆ వాక్యం. మరి దేని నమ్ముతున్నావు నీవు? దేని మీద ఆధారపడుతున్నావు నీవు? కాబట్టి ప్రియమైన వారలారా, భూలోక సంబంధం, పరలోక సంబంధం, మట్టి సంబంధం, మహిమ సంబంధం, ఏది కావాలి నీకు? భూలోకం మట్టి సంబంధం నిన్ను దాసుడిగా చేస్తుంది. జాగ్రత్త. ఎప్పుడో పాలేరుతనమే నీకు. బాగా ఈ లోకంలో కష్టపడి 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 సంపాదించి చూసి మురిచి చెప్పుకేడ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది మన బతుకు. రేపు నరకంలో పడి ఆ ధనవంతుడిలాగా అయ్యో బాబోయ్ అని ఏడ్చా. చాలా గొప్ప ధనవంతుడు వాడు. ఉదారంగా వస్త్రాలు ధరించి బహుగా సుఖపడుచుండెను. భూలోకంలో బహుగా సుఖపడ్డాడు. భూలోక సంబంధి, మట్టిని ఆశించాడు, మట్టి మీద జీవించాలని కోరుకున్నాడు, కానీ మహిమను కోరుకోలా. అందుకోసమే పాతాళములోకి పోయాడు, అక్కడ ఏడుస్తున్నాడు. ఈ భూలోక సంబంధాన్ని మనం ఆశిస్తే రేపు మిగిలేది మనకు కూడా అదే కదా. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకోవద్దు బ్రతుకులు. కాబట్టి ఆదాము భూలోక సంబంధి దాసత్వము, క్రీస్తు పరలోక సంబంధి స్వాతంత్ర్యము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూశారండి ఎంత గొప్ప సలహా చెబుతున్నారో పౌలు గారు. దేని మీద మనం మనసు పెట్టుకోవాలంట? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మరి మనమేం చేస్తున్నాం ఇప్పుడు? న్యాయంగా ఆలోచించుకుందాం ఎవరికి వాళ్ళం. మన మనసంతా భూ సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నామా, పర సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నామా? దేని మీద మన మనసు లగ్నమయ్యింది? దేన్ని కోరుకుంటున్నాం? దేని కొరకు తాపత్రయపడుతున్నాం? ఆలోచిద్దాం. చదవండి ఇంకా. ఏలయనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూశారండి? ఏం దాచుకుంటున్నావు నీవు? మహిమను దాచుకుంటున్నావా, మట్టిని దాచుకుంటున్నావా?
మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అంతేనా? బ్యాంకుల్లో దాచుకున్నదా మనకి నికరం? దాచుకోవద్దని నేను అంటలా, దాని అర్థం అది కాదు, అపార్థం చేసుకోబాకండి. దేవుడిస్తే జాగ్రత్త చేసుకోండి, ఎవరు వద్దన్నారు? కానీ మీ మనస్సు మాత్రం దేని మీద పెట్టుకోవాలి? పరలోకం మీద, ప్రభువు మీద, నిత్య జీవం మీద. అది నికరం. నికరమైన దాని మీద పెట్టుకోవాలి. నికరము లేని వాటి మీద పెట్టుకుంటే అన్నీ పోతాయి, మనము పోతాం, అంతా నష్టమైపోద్ది. అది పౌలు గారు చెప్పే ఉద్దేశం. తర్వాత వచనం కూడా చదవండి, 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. చూసారా? అలాగు మనము పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటే రేపు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో ప్రత్యక్షపరచబడుదుము. దేంట్లో ప్రత్యక్షపరచబడతామంట? మహిమలో ప్రత్యక్షపరచబడుదుము. మహిమయందు ప్రత్యక్షపరచబడుదు. మహిమ నికరం, మట్టి నికరము కాదు. అందుకోసం నీ జీవితం మహిమ కొరకై ఉండాలి. మహిమ స్వరూపి అయిన దేవుని కొరకై ఉండాలి. దేవుని కొరకై ఉండాలి నీ జీవితం. అప్పుడే రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా మహిమయందు ప్రత్యక్షమవుతావు. మహిమా తోడా కాపివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవో లనోగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. చూసారా ఎంత ప్రాసెస్ జరుగుతుందో? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి 55 వచనాల వరకు మీరు చూస్తే పౌలు గారు ఈ సంగతులన్నీ చెప్పారు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఈ మట్టి శరీరముతో మనము మహిమ రాజ్యములోనికి వెళ్ళలేం. వీటిని ఎక్కడ విడిచిపెట్టాల్సిందే. మట్టి శరీరం ఉంది, అలాగే మహిమ శరీరం కూడా ఉంది. ఈ అధ్యాయంలో వివరించాడు పౌలు గారు. ప్రకృతి సంబంధమైనది ఉంది, ఆత్మ సంబంధమైనది ఉంది. కాబట్టి మనం 48వ వచనం చదవండి ఒక్కసారి. మట్టి నుండి పుట్టినవాడెట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు కూడా అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. కాబట్టి ఇప్పుడు మనం ఏమవ్వాలి? 49వ వచనం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం, మనము మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారం. ఆల్రెడీ మనం పుట్టినప్పుడే మట్టిలో నుండి పుట్టిన ఆదాము యొక్క పోలిక ధరించేసుకున్నాం. ఆ పోలికలోనే వచ్చాం మనం. ధరించిన మనం పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇది జరగాలి మనలో. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆ పోలిక ధరించుకోకపోతే మనం బుద్ధిహీనులం అవుతాం, అజ్ఞానులం అవుతాం, మూర్ఖులం అవుతాం. ఇప్పుడు జరిగే సంగతి ఏంటంటే యేసయ్య దగ్గరికి వస్తున్నారు కానీ మొదటి మనుషుని యొక్క ఆ పోలిక పోవటం లేదు, ఈ పరలోక సంబంధి యొక్క పోలిక రావటం లేదు. ఆ దాసత్వం పోవటం లేదు, ఈ స్వాతంత్ర్యం రావటం లేదు. భూ సంబంధం పోవటం లేదు, పర సంబంధం రావటం లేదు. మట్టి మనల్ని వదిలిపెడటం లేదు, మహిమలోనికి మనము చేరటం లేదు. ఇది ప్రమాదకరం. అంటే స్వాతంత్ర్యం ఏమైపోతుంది? దుర్వినియోగం అవుతుంది. అనవసరమైన వాటి కొరకు సొంత ఆలోచనతో దేవుని మాటను పక్కన పెట్టి మన ఇష్టానుసారముగా
ఆలోచించుకొని జీవించుకొనుచు మనం ఏం చేసుకుంటున్నాం? మహిమను కాలదన్నుకుంటున్నాం, మట్టిని సంపాదించుకుంటున్నాం. మట్టి మనం సంపాదించుకునేది, ఎందుకంటే ఇది మట్టిలో కలిసిపోయేది. మట్టి, నీకెంత బంగారం ఉన్నా మట్టి, అది నీకు ఎంత ధనం ఉన్నా మట్టి, అది మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ నువ్వు ఎలాగ ఉన్నా నువ్వు కూడా మట్టిలో కలిసిపోయేవాడివే. నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది. మట్టి కొరకెందుకు ఆతురత? మహిమ కొరకు ఆతురత పడాలి. నేను నశించకూడదు, నా ఆత్మ నశించకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నాకు పరలోకములో ఆస్తి కావాలి, పరలోక ధనం కావాలి. చిమ్మెట్టలు కొట్టని, తుప్పు పట్టని, దొంగలు ఎత్తుకెళ్ళని ఆస్తి కావాలి నాకు. అది మహిమ. అది యేసయ్య సంపాదించి పెట్టాడు నీకు. ఆయన సంపాదించి పెట్టేది ఆయన సంపాదించి పెట్టాడు. దాన్ని బేస్ చేసుకొని నీవు ఇంకా సంపాదించుకోవాలి. మన తాతల ఆస్తులు పంచిపెడితే దాన్ని ఇంకా మనము వృద్ధి చేసుకోవాలి, కష్టపడి పాడు చేసుకోకూడదు. అలాగే యేసయ్య నీ కొరకు సంపాదించి పెట్టాడు, దాన్ని వృద్ధి చేసుకోవాలి. నీవు ఇంకా మహిమంతస్తులోకి వెళ్ళాలి. రక్షణ ఆయన నీకు తెచ్చిపెట్టారు. రక్షణ అంటే అర్థం ఏంటంటే మట్టిలో కలిసిపోయే నిన్ను మహిమలోనికి ప్రవేశించడానికి ఆయన రక్షణ నీ కొరకు తెచ్చిపెట్టారు. ద్వారాలు తెరిచాడు నువ్వు మహిమలో ప్రవేశించడానికి. అలాగ ప్రవేశించే నీవు ఏం చేయాలి అంటే ఆ మహిమలో నీ అంతస్తును పెంచుకోవాలి. చివరి అంతస్తు ఏంటి అంటే ఆయన పక్కన కూర్చునే వధువు అంతస్తు. అంతవరకు నీవు అంతస్తుని పెంచుకొనటానికి నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆయనకు అనుకూలముగా మలుచుకోవాలి. అందుకు ఆయనతో సహవాసం చేయాలి. నీవు సహవాసము చేసి ఆయన వలె రూపాంతరము చెందాలి. అందుకే పౌలు మహనీయుడు చెప్పారు గలతీ 4:19, క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది. రక్షణ కొరకు యేసయ్య ప్రసవేదన పొందాడు నీ కోసం. నువ్వు రక్షణ పొందటానికి భక్తులు ప్రసవేదన పొందారు, రక్షణ నీకు తెలియటానికి. అలాగ రక్షణ పొందిన నీవు మహిమ అంతస్తులోనికి చేరుకొనటానికి నీవు ప్రసవేదన పడాలి. అలాగు నువ్వు ప్రసవేదన పడి సంపాదించుకోవాలని భక్తులకు ప్రసవేదన కలుగుచున్నది. అర్థమవుతుందా? ఇంకా లోకము కొరకేనా మన బ్రతుకంతా, మన జీవితం అంతా, మన సమయమంతా? మనకి దేవుడిచ్చినవన్నీ లోకం కోసమేనా, ఏమన్నా పరలోకం కోసమా? ఏ ఆలోచనలో ఉన్నాం మనం? పైనున్న వాటిని వెతుకుతున్నామా? భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాము. దాసులుగా జీవిస్తున్నామా, స్వతంత్రులముగా జీవిస్తున్నాము? కాబట్టి ఈ ఆగస్టు నెల మనకి స్వాతంత్ర్యము వచ్చినటువంటి నెల. 47వ సంవత్సరంలో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. భూలోక స్వాతంత్ర్యం, పరలోక స్వాతంత్ర్యం యేసు ప్రభు ద్వారా వచ్చింది. భూలోక స్వాతంత్ర్యం భక్తుల ద్వారా వచ్చింది, దేశభక్తుల ద్వారా. వాళ్ళందరికీ మనం రుణస్థులం. అలాగే పరలోక స్వాతంత్ర్యం, మహిమ స్వాతంత్ర్యం ప్రభువును బట్టి వచ్చింది. కాబట్టి ప్రభువుకు కృతజ్ఞతగా మనం జీవించాలి, సిద్ధపడాలి, ఆయన ఉన్న చోటుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా అర్థం చేసుకుందాం. కాబట్టి ఆదాము వరుసలో నువ్వు ఉన్నంతకాలం, భూ సంబంధిగా నువ్వు బతికినంతకాలం, భూలోకమే నాకు నికరము అని నీవు అనుకున్నంతకాలం నీవు దాసుడుగా ఉంటావు. అంటే నువ్వు పాలేరుగా ఉంటావు.
ఎన్నటికీ కుమారుడవు కాలేవు, దేవుని కుమారుడవు కాలేవు. పరసంబంధమైన ఆలోచన నువ్వు కలిగి పరసంబంధి అయినటువంటి యేసును వెంబడించి ఆయన ఆజ్ఞను పాటించి ఆయన సహవాసములో నీవు సాగగలిగితే స్వతంత్రుడవవుతావు, దేవుని కుమారుడవవుతావు. అందుకే చెప్పారు, కుమారులు స్వతంత్రులే కదా. దాసుడు దాసుడే, ఎంత గొప్పోడైనా ఎంత నమ్మకస్తుడైనా. ఆస్తిలో హక్కుదారుడు కాదు కదా. ఆస్తిలో హక్కుదారుడు అవ్వాలంటే నువ్వు కుమారుడు అవ్వాలి. ఎప్పుడు కుమారుడు అవుతావు నీవు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. చూశారా? ప్రేమైనటువంటి వారలారా, అంగీకరించాలి ఆయన్ని. నీవు అంగీకరించటం అంటే ఆయన చిత్తానికి నీవు లోబడి జరిగించడానికి పూనుకోవాలి. దేవుని చిత్తం జరిగించకుండా నీవు దేవుని కుమారుడు కాలేవు. దేవునితో సహవాసము చేయకుండా, ప్రభువుతో సహవాసము చేయకుండా నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే మనం ఆదాము వరుసలో నుండి క్రీస్తు వరుసలోనికి రావాలి. అదే 15వ అధ్యాయము 49వ వచనం. భూమి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక ధరించుకుందాం. ఆదామును వరుసలో జన్మించిన మనం, ఈ లోకములో పుట్టిన మనం ప్రభువు పోలికలోనికి మార్చబడి మహిమ అంతస్తును చేరుకున్నాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునోగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. ఆదామునందు దాసత్వము నుండి క్రీస్తునందు స్వాతంత్ర్యములోనికి రావటానికి, ఆదాము వరుసలో నుండి క్రీస్తు వరుసలోనికి రావటానికి, మట్టి నుండి వచ్చిన వాని పోలికలో నుండి పరము నుండి వచ్చిన వాని పోలికలోనికి రావటానికి, శరీర సంబంధములో నుండి ఆత్మ సంబంధములోనికి రావటానికి, మృతతుల్యములో నుండి జీవములోనికి రావటానికి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి సిద్ధపరచుమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.